వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ నంది హిల్స్లో సెంటెల్స్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో స్కూల్ డైరెక్టర్ చందన ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ను 200 మంది విద్యార్థులతో ప్రారంభించి నేడు 1400 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు. స్కూల్లో తెలుగు భాషను పిల్లలకు నేర్పించి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలని పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్ యాజమాన్యానికి సహకరించాలని అన్నారు. అలాగే పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించి వారిని ప్రోత్సహించండి ఆమె తెలిపారు. స్కూల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మా స్కూల్ 8వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడం చాలా సంతోషకరమని, మాకు పిల్లల తల్లిదండ్రులకి చదువుకు సంబంధించి మంచి సూచనలు ఇచ్చారని, ఆ సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ థామస్, టీచర్స్, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. ఎందుకంటే చాలా స్కూల్స్లలో గత 4 సంవత్సరాల్లో నేను చూశాను, ఎంతసేపు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ ఒకటే ప్రధానంగా అనుకుంటున్నారు తప్పిస్తే మన లాంగ్వేజ్ని పక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది చేయలేరు కాబట్టి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన అటెన్షన్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఖచ్చితంగా మీ పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఇక్కడ ఉన్న చాలామంది ఇండ్ల మీద డిపెండ్ అయ్యి చాలామంది పేదవాళ్ళు మన దగ్గర పని చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లలోనే చదువుతూ ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో, చదువురాని వాళ్ళందరూ మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళ పిల్లల గురించి కూడా కొంచెం అటెన్షన్ ఇవ్వండి అని మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రత్యేకంగా వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, పొద్దున్న లేస్తారు, 10 ఇండ్లలో పని చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఏదో స్కూల్కి పంపిస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చదువుకుంటారు, పడుకుంటారు తప్పిస్తే వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అని మానిటరింగ్ చేసేంత ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి మన పిల్లలు, మీ పిల్లల్ని ఎట్లయితే ఏ గ్రేడ్ వచ్చిందని మాట్లాడుతూ ఉంటారో, మార్క్స్ ఎన్ని వచ్చినాయని ఏ విధంగా అయితే మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారో, మీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు, డ్రైవర్ కావచ్చు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది ఒక్కసారి మీరు అడగలిగితే వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి బాటలు వేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అదొకటి కూడా ఆలోచించమని మీకు అందరు కూడా పేరు మనీ చేస్తాను. ప్రధానంగా బుక్స్, పిల్లలకి రీడింగ్ బాగా హ్యాబిట్ ఉండేటట్టు చూసుకోండి. ఫోన్లు నిజంగానే దూరంగా పెట్టండి. మరి ఎగ్జామ్స్ ఉన్న పీరియడ్లో అయితే మనము పేరెంట్స్మే సెల్ఫ్గా ఇంట్లోనే మనము డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే జనరల్గా టీవీ చూస్తూ ఉంటాం, ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి 10th క్లాస్ చదువుతున్న పిల్లలకైతే మోర్ అటెన్షన్ ఇవ్వాలని మరొకసారి మీకు అందరు కూడా పేరు మనవి చేస్తూ, మరొకసారి చందనకి, ప్రతాప్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మీరు మీతో పాటు మీ స్టాఫ్ అందరికీ కూడా, ఎందుకంటే ఆషామాషి కాదు, 8 సంవత్సరాలలో 1400 మంది పిల్లల్ని మీరు స్ట్రెంత్ పెంచుకున్నారంటే మీ మీద నమ్మకం, విశ్వాసం పేరెంట్స్కి ఆ విధంగా ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక మాట చెప్పింది, ప్రతి పేరెంట్తో నేను డిస్కస్ చేస్తానమ్మా అన్నారు. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసమే కావాలి పేరెంట్స్కి. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మంచి విద్యను అందించడంలో ముందున్న మీ స్కూల్కి మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి ఉన్నారు. ముఖ్యంగా టీచర్స్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి మీకు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా పేరెంట్స్ అందరు కూడా ప్రత్యేకంగా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక వార్షిక సెలబ్రేషన్ జరిగాయి. సవితమ్మ గారు వచ్చారు, చక్కగా పిల్లలకి మరియు మా పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా చాలా మంచి సందేశం ఇచ్చి చాలా మంచి నోట్లో వెళ్ళారు. అందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా మాట్లాడి అందరినీ కూడా పిల్లల్ని, ఎస్పెషలీ 10th క్లాస్ పిల్లల్ని బాగా బోర్డ్ ఎగ్జామ్స్కి చదువుకోవాలని, వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ పేరు కూడా నిలబెట్టాలి బాగా అని చెప్పేసి విష్ చేసి వెళ్ళారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీర్పేట్ స్కూల్లో మాకు వచ్చారు, అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.